ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా వ్యాప్తంగా అధికారులందరినీ కూడా రివ్యూ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చాలా సందర్భాలు అనుకున్నాం. కానీ మధ్యలో మోడల్ కూడా కండక్ట్ రావడం వల్ల కొన్ని మాసాలు వృధాగా పోయింది. పెట్టుకున్న మొదటి సమావేశమే ఈ వరద సంబంధించి నివారణ చర్యలపై రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ అనుభవం కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా యాక్షన్ ప్లాన్ని సీజన్ రాకముందే తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరెవరికి ఏ బాధ్యతలు చెప్పాలో బాధ్యతలు చెప్పి ఏవే ఏర్పాట్లు ముందే చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంతా చూసింది ఏంటంటే ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోలేకపోవటం, అప్పటికప్పుడు వరద వచ్చే వారికి ఆ వరద వచ్చిన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడు అధికారులు బయలుదేరితే అక్కడ నీళ్లు ఉండటం వల్ల మీరు పోలేకపోవటం అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు కొనిపోవటం, రకరకాల ఇబ్బందులు మనం చూశాం. సో అటువంటి పరిస్థితి లేకుండా ముందే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రధానంగా సరే నాగేశ్వరరావు చెప్పినట్టు మిగతా మండలాలు ప్రధానంగా మునిగే మండలాలు అన్నీ కూడా పక్క రాష్ట్రంలో పోయినాయి. కానీ భద్రాచలం చుట్టూ కూడా మనం మీరు ఇచ్చిన మ్యాప్లో కూడా చూస్తాం, మొత్తం నీళ్ళన్నీ పరిస్థితులు రిపేర్ చేసుకొని కావాల్సిన మోటార్లన్నింటినీ ముందే ఏర్పాటు చేసుకోవటం, వాటికి కావాల్సిన బడ్జెట్ ఏదైనా ఉంటే ముందే ప్రిపేర్ చేసుకుని బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందే తీసుకునే కార్యక్రమం చేసుకుంటే మీకు అప్పటికప్పటికి శాంక్షన్స్ కోసం ఇబ్బంది లేదు. సరే, ఇద్దరు ముఖ్యంగా POITD భద్రాచలం అంతా కూడా యంగ్స్టర్లు మొత్తం మీ పరిధిలోకి వస్తుంది. మీరు ముందే కూర్చొని సీరియస్గా దీనిపైన ఈ వారం 10 రోజులు దీని మీద దృష్టి సారించిపోయేటట్టు. అట్లాగే మోటార్ బోట్లు, లాంచ్లు మిగతాయి కూడా గతంలో మేము ఒకసారి వచ్చినప్పుడు పనిచేయనటువంటి లాంచ్లు పెట్టారని ప్రజలందరూ చెప్పారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం కావు. లాంచ్ అవసరమైతే పెద్ద లాంచ్ కూడా కావాలంటే తీసుకొచ్చి పెట్టుకోండి. ఎన్ని గతంలో పెట్టుకున్నటువంటి వాటికంటే కూడా మెరుగైనటువంటి వాటిని ముందే తయారు, ప్రజలకు ముందే నమ్మకం కూడా కలిగించదు. ఏం ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మేము ఎదుర్కొని మిమ్మల్ని కాపాడటానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసామనే నమ్మకాన్ని మనం ముందే కల్పించకూడదు. సివిల్ సప్లైస్, ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి కానీ వీటన్నిటిని కూడా ముందే మీరు ఏర్పాటు చేస్తున్నట్టు డిస్ప్లే చేసేటువంటి కార్యక్రమం కూడా చేయండి. దీనివల్ల ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త చర్యలన్నీ కూడా జాగ్రత్తగా ముందే తీసుకుంటుంది. గతంలాగా గాలి వదిలేదనే నమ్మకం వాళ్ళ కొత్త ఏర్పడుతుంది. అవన్నీ చేస్తూ పాలనా యంత్రాంగం మీరందరూ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రభుత్వం మనందరిది. మేమైతే జవాబుదారితనంగా అకౌంటబిలిటీ ప్రజలతో ఉండాలనుకుంటున్నాం, మీరు కూడా అదే స్థాయిలో ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరు చెప్పే ఏ అంశాలని గతంలో ప్రభుత్వాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే సిద్ధంగా ఉండేవాడు కాదు, 1 వేనే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, 2 వే. మేము చెప్పేది మీరేనా, మీరు చెప్పేది కూడా మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ విని మానవత దృక్పథంతో వాటన్నింటినీ పరిష్కారం చేయడం కోసం కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తాం. మేము తీసుకునే ఏ నిర్ణయం అయినా పాలనా పరంగా కింద డెలివరీ మెకానిజం సరిగా ఉండి ప్రజలకు అందించే కార్యక్రమం చేయలేకపోతే
తీసుకునే అన్ని కార్యక్రమాలు పథకాలు కూడా విఫలం అవుతాయి. అలా విఫలం కాకుండా ఉండాలంటే డెలివరీ మెకానిజం కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ అంతే కమిట్మెంట్తో ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రజల దగ్గర తీసుకొని పోవడం కోసం మీరు కూడా అదే కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.